వైజాగ్ వచ్చేది అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం లైవ్లో. నాయుడు, అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాన్ని ఎట్లా చూడాలి? సో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందా? డీటెయిల్స్ ఇంకా ఏమైనా తెలిసాయా దీనికి సంబంధించి? విశాఖ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా అంటే గంజాయి ఎప్పుడు ఇక్కడ పట్టుబడేది, ఇప్పుడు నార్కోటిక్స్ డ్రగ్స్ అనేవి సో ఎల్సీడీలు కానీ ఇవి కానీ చాలా చిన్న ఒక్కొక్క గ్రామంలో కొన్ని గతంలో కొన్నిసార్లు బయటపడినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ మొదటిసారిగా విశాఖ పోర్టు కేంద్రంగా భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా జరుగుతుందని నిన్న సిబిఐ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా బయటపడింది. ఆ ప్రెస్ నోట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు గురి చేస్తారు, సరిగా సహకరించలేదనే విషయాన్ని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఏదైతే సంధ్య మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే సీ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు మెరైన్ ఉన్నాయి, అలాగే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ రెండు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇందులో వాడేటువంటి ఏదైతే డ్రై ఈస్ట్ ఉందో ఇది బ్రెజిల్ నుంచి సుమారుగా ఒక్కొక్క బ్యాగ్ 25 కేజీల వాల్యూమ్ ఉన్నటువంటి బ్యాగులు, దాదాపు 1000 బ్యాగులు తీసుకురావడం జరిగింది. ఇందులో డ్రగ్స్ రవాణా జరుగుతుందని ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐకి సమాచారం రావడంతో ఈ నెల 16వ తేదీన విశాఖ చేరుకున్న కంటైనర్ని అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కస్టమ్స్ అధికారులు చెప్పి వాటిని పక్కన నిలుపుదల చేయడం జరిగింది. 18వ తారీఖున ఎవరైతే సిబిఐ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. 19వ తారీఖున ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి కొద్దిసేపు క్రితమే నగర పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఒక డాగ్ స్క్వాడ్, ఎందుకంటే టెస్ట్ చేయడానికి డాగ్ స్క్వాడ్ కావాలని చెప్పి సమాచారం ఇవ్వడంతో మేము కూడా వెళ్ళాం. అయితే తర్వాత అవసరం లేదని పంపించేశారని చెప్పి నగర కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే విశాఖ ఇంతవరకు కేవలం గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది, గంజాయి రవాణా ఇక్కడి నుంచి జరిగేది. సో ఇప్పటికి కూడా నిన్న 3 రోజులు నిన్న కూడా 210 కేజీల గంజాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో హెరాయిన్, కొకైన్ లాంటి ఏవైతే మత్తు పదార్థాలు హెరాయిన్ ఇవి పూర్తి స్థాయిలో డ్రగ్స్ లభించడం ఇక్కడ దొరకడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయనే విషయం ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే గుజరాత్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ 21,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి లింక్స్ పడ్డాయి. అప్పుడు ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సంబంధించిన బినామీకి చెందినటువంటి కంపెనీకి ఇదంతా వచ్చిందని గతంలో ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణలు వచ్చిన క్రమంలో అది బయటికి రాకుండా ఆ సమయంలోనే టీడీపీ కార్యాలయం పైన ఇంటిపైన దాడి చేసి దాన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కన్సైన్మెంట్ ఉందో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది? సో అటువైపు కాకినాడలో సర్చింగ్స్ చేస్తున్నారు, మరోవైపు అటు ప్రకాశం జిల్లాలో సర్చింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాల్ని ఇది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే మెరైన్, ఇప్పుడు సంధ్య మెరైన్స్ సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో సో వీళ్ళతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనే విషయం కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో విశాఖపట్నాన్ని ఇప్పుడు ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు లోకేష్ వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సో విశాఖని ఇంతవరకు గంజాయి వనంగా గంజాయి నగరంగా పిలిచారు, ఇప్పుడు డ్రగ్ సిటీగా మార్చినటువంటి గంత జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చాక ఇవన్నీ క్రమంగా పెరగడం మొదలైనటువంటి పరిస్థితి. ఎన్నికల వేళ వాళ్ళు ఓటం చెందుతారనే భయంతోనే ఇప్పుడు డ్రగ్స్ని తెర మీద తెచ్చి దీని ద్వారా ఆదాయం సమకూర్చే పని చేస్తున్నారేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సో మీడియా ముఖంగా వాళ్ళు ఏదైతే ప్రెస్ రిలీజ్ చేసి కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలోనే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సో మత్తు పదార్థాలు కానీ ఇవి కానీ విచ్చలవిడిగా బయటికి రావడం వెళ్ళడం ఇది జరిగింది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దీన్ని ఇప్పుడు ఏపీలోనే ఎక్కడ ఒకవేళ సేల్ చేస్తున్నారా, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా, ఇక్కడి నుంచే దేశం అంతా పంపిస్తున్నారా, ఇలాంటి విషయాలు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మనం చూసుకుంటే ఫిబ్రవరి 28న మనం చూసుకుంటే గుజరాత్ పోర్ట్లో సుమారుగా 3,300 కేజీల విలువైన డ్రగ్స్ ఏవైతే బయటపడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్లో కూడా ఏదైతే 25,000 కేజీలు ఉన్నాయి ఈ డ్రగ్స్లో ఏదంటే డ్రై ఈస్ట్ అంటారు. డ్రై ఈస్ట్ అనేది నార్మల్గా ఏంటంటే ఏదైనా ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఒక ప్రోడక్ట్ని దాన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో ఫెర్మెంటేషన్ చేయడానికి వాడతారు. అలాగే ఇప్పుడు రొయ్యలకి ఆహారంగా కూడా దీన్ని వినియోగిస్తారు. ఇక్కడికన్నా అక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది, మేము తీసుకొస్తున్నాం, అక్కడి నుంచి కొనుగోలు చేసి మొదటిసారి తీసుకొస్తున్నాం అని చెప్పి సంధ్య ఏదైతే సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో వాళ్ళు నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇది మొదటిసారి తీసుకొచ్చామన్నారు. బట్ పోర్ట్ అధికారులు అయితే ఇక్కడికి తరచూ వస్తున్నాయి, ప్రతి 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి ఒక కన్సైన్మెంట్ వస్తుందన్నారు. సో వీళ్ళు ఒక్కరితో పాటు ఇంకా ఏ కంపెనీలకు వస్తుంది, గతంలో ఎవరెవరికి వచ్చాయి, సో వీళ్ళు ఫస్ట్ టైమే చేశారనేది గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మనం చూస్తే 25 కేజీల బ్యాగుల్లో 49 బ్యాగుల్ని వాళ్ళు శాంపిల్గా ర్యాండమ్గా తీయడం జరిగింది. అందులో చిన్న చిన్న పిల్లెట్స్గా అంటే 25 కేజీల బ్యాగ్లో ఒక పిల్లెట్స్ రూపంలో వాటిని ప్యాక్ చేసి ఉంచడం జరిగింది. కొన్నిట్లో 20, కొన్నిట్లో 10, కొన్నిట్లో 4, కొన్నిట్లో 1, కొన్నిట్లో 2, సుమారుగా 49 శాంపిల్స్ ఏవైతే బ్యాగ్స్ తీస్తే అన్నింటిలోనూ దొరికింది. వాటిలన్నింటినీ కూడా నార్కోటిక్ డ్రగ్
కంట్రోల్ సంబంధించి ఏదైతే డ్రగ్ కంట్రోల్ టెస్ట్ ఉందో ఆ టెస్ట్లో నేరుగా అక్కడే సమక్షంలో వీడియోగ్రఫీ చేసి టెస్ట్ చేసి ఇది సో డ్రగ్ ఉంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులను వీళ్ళని కూడా పిలవడం జరిగింది. అయితే అధికారులు మాత్రం చెప్పేది ఏంటంటే కేవలం వీటిని ఐడెంటిఫై చేయడానికి డాగ్ స్క్వాడ్ మాత్రమే అడిగారు, లోపలికి మమ్మల్ని ఎవరు అనుమతించలేదు. సో సిబిఐ వాళ్ళు కేవలం టెక్నికల్ అంశాలని లేదా టెక్నికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని మాత్రమే ఇక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయలేదని రాశారు. వాస్తవంగా మేము వాళ్ళకి ఎలాంటి కోఆపరేట్ చేయకపోవడం కానీ లేకపోతే పూర్తి స్థాయిలో సహకరించకపోవడం ఇబ్బందులు గురి చేయడం కానీ ఏమీ లేదని కొద్దిసేపు క్రితమే నగర పోలీస్ కమిషనర్ వివరణ ఇవ్వడం జరిగింది. ఇది కావాలంటే సిబిఐ అధికారులతో మాట్లాడొచ్చని చెప్తున్నారు. అయితే సిబిఐ అధికారులు రాసింది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించలేదు, కొంతవరకు అడ్డుపడ్డారు అనే విషయాన్ని కూడా రాశారు. అది వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే రాశారని నగర పోలీస్ కమిషనర్ చెప్పింది. అయితే దీన్ని ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటివి ఇంతవరకు మాకేం బయటపడలేదు. ఇది పూర్తి